నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అందరికి ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అది ఏంటంటే మనకి ఇంకా కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. అయితే కార్తీక మాసంలో మనం రోజు గుడికి వెళ్తాము, లేదంటే సోమవారాల్లో వెళ్తాము, ఏకాదశి రోజులు వెళ్తాము, పౌర్ణానికి వెళ్తాము. ఇలా కార్తీక మాసంలో ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు గుడికి అయితే వెళ్తాం కదండి. అయితే ఇలా గుడికి వెళ్ళేటప్పుడు మనం ముఖ్యంగా గుడికి ఏ వస్తువులు మనం ఇంటి నుంచి తీసుకుని వెళ్ళాలి, ఈ సామాన్లన్నీ ఎలా సర్దుకోవాలి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తానండి. గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుంది. అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఏ సామాగ్రి పట్టుకొని వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఏ సామాగ్రి తీసుకొని రావాలి అనేవన్నీ కూడా డీటెయిల్డ్గా వీడియోలో చెప్తాను. కొత్తగా కార్తీక మాసం చేసుకునే వారికి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ తెలిసిన వారైతే స్కిప్ చేసేయచ్చు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ వీడియో కార్తీక మాసం చేసుకునే వారందరికీ కూడా రీచ్ అవుతుంది. మనకి కార్తీక మాసం రేపటి నుంచే ప్రారంభం అవుతుందండి. అంటే 2025 అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభమై నవంబర్ 20వ తేదీన గురువారంతో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది. నెల రోజుల పాటు మనం ఈ కార్తీక మాసం అనేది జరుపుకుంటాము. రేపటి నుంచే కార్తీక స్నానాలు అనేవి స్టార్ట్ చేస్తారండి. అంటే సముద్ర స్నానాలు లేదా నది స్నానాలు చేయడం, అలాగే స్వామివారికి అభిషేకాలు చేయడం, దీపారాధన చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా రేపటి నుంచే మొదలు పెడతాము. రేపటి నుంచి ప్రారంభమై మొత్తం నెల రోజుల పాటు కూడా చేసుకోగలిగే వాళ్ళు చేసుకుంటారు. మీరు కూడా నెల రోజులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోవచ్చండి. కానీ గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ సామాన్లన్నీ పట్టుకొని వెళ్తే పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం పూజ ప్రశాంతంగా చేసుకుంటే మనకి కూడా చాలా మనసుకే హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అందుకని ఈ వస్తువు లేదా ఆ వస్తువు లేదని టెన్షన్ పడకుండా అన్ని వస్తువులు ఒకేసారి చూసుకొని పట్టుకొని వెళ్ళండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇలాంటి బాక్స్ తీసుకుంటే మనకి కార్తీక మాసంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న బాక్సులు ఉంటాయండి. అంటే ఇది చిన్న పప్పుల డబ్బాలా ఉంటుందండి. మరి అంత పెద్ద బాక్స్ లాంటిది కాకుండా చిన్న చిన్న బాక్స్ లాంటివి తీసుకున్నట్లయితే మనం తీసుకెళ్లే క్వాంటిటీ పసుపు కుంకాలు అవి మనం అన్ని ఎక్కువ తీసుకుని వెళ్ళాం కాబట్టి కొద్దిగానే తీసుకుని వెళ్తాం కాబట్టి చిన్న బాక్స్ లాంటిది చూసుకొని తీసుకోండి. ఎక్కువ కప్పులు ఉన్నవి తీసుకుంటే మంచిది. మనకి మార్కెట్లో దొరుకుతుందండి, ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. ఇది ప్లాస్టిక్ బాక్సే కాబట్టి తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది. ఇలాంటి బాక్స్ ఒకటి కొని తెచ్చుకోండి. ముందుగా నేను ఇక్కడ బాక్స్లో బియ్యం పిండి వేసుకుంటున్నానండి. బియ్యం పిండి ఎందుకని అనుకుంటున్నారా? అయితే మనం బియ్యం పిండితో మనం అక్కడ అంటే గుడి దగ్గర ముగ్గు వేయాలండి. ముగ్గు వేసిన తర్వాతే మనం ఏ సామాగ్రి పెట్టాలన్నా ఎలాంటి పూజ చేయాలన్నా సరే ముందు ముగ్గు అయితే ఉండాలి. అందుకని ముగ్గు కోసమని నేను ఇక్కడ బియ్యం పిండి అయితే వేసుకున్నాను. తర్వాత ఇంకా పసుపు కుంకుమలు అండి. మనం పూజలో ముఖ్యంగా పసుపు కుంకుమలు అయితే మనం తీసుకుని వెళ్ళాలి కదా, అందుకని పసుపు కుంకుమలు కూడా వేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా ఈ బాక్స్కి నిండుగా వేయవలసిన అవసరం ఏమీ లేదు. మీకు ఎంత సరిపోతుందో అంత వేస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత అక్షింతలు తీసుకొని వెళ్ళాలండి. ఇవైతే పసుపు అక్షింతల్ని తీసుకుని వెళ్ళాలి. ఈ అక్షింతలు మీ పూజా మందిరంలో ఉన్నట్లయితే వాటిని తీసుకుని వెళ్ళొచ్చండి. లేదంటే కొత్తగా కలుపుకోవాలనుకుంటే కొద్దిగా బియ్యంలో ఆవు నెయ్యి వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు మాత్రం వేయకూడదండి. ఆవు నెయ్యితో కలపాలి. ఆవు నెయ్యి లేకపోయినట్లయితే మనం దీపారాధన చేసే ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2 చుక్కలు వేసుకొని కలుపుకుంటే మనకి అక్షింతలు అయితే రెడీ అయిపోతాయి. ఆ అక్షింతలు మీకు ఎన్ని సరిపోతాయో అన్ని బాక్సులు వేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు. అయితే అక్షింతలు ఎక్కువ వాడకూడదని అంటారండి. కొద్దిగా వాడాలి. ఎక్కువ వాడినట్లయితే మన ఇంట్లో ఖర్చు కూడా ఆ విధంగానే ఉంటుందని అంటారు. అందుకని కొద్దిగా తీసుకుని వెళ్ళండి. అప్పుడే కొద్దిగా మనం వాడతాము. ఎక్కువ ఉందనుకోండి ఒకేసారి తీసేసుకుంటాము. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం నిండుగా వేస్తున్నాను, కానీ నేను కొద్దిగా తీసుకుని వెళ్తానండి. ఇంకా తర్వాత హారతి ఇవ్వడం కోసం హారతి బిళ్ళలు అయితే తీసుకుని వెళ్ళాలి. ఇవి ఇలాంటి చిన్న చిన్న బిళ్ళలు కానీ ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ ఏదైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు. కొద్దిగా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఈ హారతికి గాలి తగిలితే హరించుకుపోతుందండి. అందుకని మీకు ఏ రోజుకి ఎంత సరిపోతుందో అంతే తీసుకుని వెళ్ళండి. ఇంకా తర్వాత ధూపం కోసమని ఇలాంటి ధూప్ స్టిక్స్ కానీ ధూప్ కప్స్ కానీ ఉంటాయి కదండి, అవి ఒక 2-3 తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇంకా తర్వాత నేను ఇక్కడ కాయిన్స్ తీసుకున్నానండి. ఇవి ఎన్నైనా సరే తీసుకోవచ్చు. మనం గుడి దగ్గర దక్షిణం వేస్తాము, అలాగే గుడి బయట ఉన్న వాళ్ళకి పంచి పెడతాము. అందుకని మీరు ఎన్నైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు. దీంతో పాటుగా మనం దీపారాధన చేసుకోవడానికి ఒక అగ్గిపెట్టు కూడా తప్పనిసరిగా ఉండాలండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇంకా పూజ చేసిన తర్వాత నైవేద్యం అయితే తప్పనిసరిగా పెట్టాలి కదండి. అందుకని నైవేద్యం కోసమని ఇలాంటి షుగర్ చిప్స్ ఉంటాయి కదండి, ఇవైనా తీసుకుని వెళ్ళొచ్చు. లేదంటే బెల్లం తీసుకుని వెళ్ళొచ్చు, ఖర్జూరాలు తీసుకుని వెళ్ళొచ్చు. అంటే ఎండు ఖర్జూరాలు కానీ లేదంటే మామూలు మనం తినే ఖర్జూరాలని ఏవైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు. లేదంటే డ్రై ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళొచ్చు. ఇలా మీ దగ్గర ఏ ఉంటే పట్టుకొని వెళ్ళొచ్చండి. లేదంటే ఇంకొక నైవేద్యం కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అదేంటనేది చూపిస్తున్నాను. నేను ఇక్కడ కొద్దిగా బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి వేసానండి, కొంచెం స్కిప్ అయింది ఆ వీడియో. నెయ్యి వేసాను, బెల్లం వేసాను.
అలాగే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసానండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా పాలతో కలుపుకోవాలి. పాలతో కానీ వాటర్తో కానీ కలుపుకోవచ్చు. మరీ అంత గట్టిగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మనం 2 విధాలుగా వాడచ్చండి. ఒకటి నైవేద్యంగా పెట్టచ్చు, ఇంకొకటి ప్రమిదలుగా కూడా వాడచ్చు. ఈ పిండిని ఎలా డివైడ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నానండి. ఈ బాక్స్లో కొద్దిగా పెసరపప్పు అండి. ఇది వడపప్పు అంటారు దీన్ని. ఇలా నానబెట్టుకుంటే వడపప్పు అయితే తయారవుతుంది మనకి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి ఈ పప్పును మాత్రం ఒక బాక్స్లో ఒక పక్క సైడ్కి వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ చెలిముడిని కూడా పెట్టాలి కదండి. వడపప్పు చెలిముడు అంటారు కదా, అందుకని ఇక్కడ వడపప్పు అయితే వేసుకున్నాను. ఇంకా చెలిముడు అయితే నేను ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే తయారు చేసుకుని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం అక్కడ ఒక్కొక్క చిన్న చిన్న ముద్దలు తయారు చేసుకోవడం కన్నా ఇంట్లోనే అన్ని విధంగా రెడీ చేసుకొని పెట్టేసుకుంటే అక్కడ గుడి దగ్గర చాలా ఈజీగా తీసి నైవేద్యం అనేది పెట్టేయచ్చు. నేనైతే ఇలా కొద్దిగా పప్పు అలాగే ఇక్కడ చెలిముడు ముద్దలు అయితే తయారు చేసుకున్నాను కదండి. ఒక్కొక్క బాల్ తీసి నేను నైవేద్యం అయితే పెట్టేస్తాను. మనం తీయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అయితే ఇక్కడ 2 ఒక దగ్గరే వేసాం కదండి, 2 కలిసిపోతాయని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. కలిసిపోయినా ఏమీ పర్వాలేదండి. ఇక్కడ 2 కలిపి మనం నైవేద్యంగా పెడతాం కాబట్టి 2 కలిసిపోయినా ఏమీ పర్వాలేదు. లేదంటే మీరు సపరేట్గా కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే దీంట్లో ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నారనుకోండి, ఆ స్పూన్ తోటే మనం నైవేద్యం కూడా వడ్డించవచ్చండి. అయితే ఇక్కడ నేను చూపించిన నైవేద్యాలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలని ఏమీ కాదండి. ఏదో ఒకటి తీసుకుని వెళ్తే చాలు. అంటే షుగర్ చిప్స్ కానీ, ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, బెల్లం, ఇంకా చెలిముడి వడపప్పు ఇవన్నీ కూడా చూపించాను కదా. ఇందులో ఏదో ఒకటి తీసుకుని వెళ్తే సరిపోతుంది. నేనైతే ఎప్పుడు ఈ చెలిముడి వడపప్పు తీసుకుని వెళ్తాను. ఇంకా తర్వాత మిగిలిన పిండితో నేను ప్రమిదలు అయితే తయారు చేసుకుంటానండి. అయితే ఇక్కడ ప్రమిదలు అయితే నేను ఇంట్లో చేయను. ఈ ముద్దను ఒక బాక్స్లో పెట్టేసుకొని తీసుకుని వెళ్ళి అక్కడే మనం దీపారాధన ఎప్పుడైతే చేస్తామో అక్కడే ఒక చేత్తో కొద్దిగా ప్రమిదలా చేసేసి దీపారాధన చేసేసుకోవడమే. ఇలా పిండి ప్రమిదల్లో ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. నేను ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాను. ఒకవేళ ఇలా పిండి ప్రమిదలు మాకు తయారు చేయడం రాదండి అనుకునేవారైతే మట్టి ప్రమిదలు కానీ, లేదంటే ఉసిరికాయ దీపాలు కానీ, లేదా అరటి డొప్పలు కానీ, లేదా కొబ్బరి చిప్పలు కానీ, ఇలా దేంట్లో అయినా సరే మీరు దీపారాధన చేయవచ్చండి. ఈ కార్తీక మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలాంటివి ఏవైనా సరే మీరు తీసుకుని వెళ్ళవచ్చు. మీకు అన్ని విధాలుగా చెప్తున్నానండి. మీకు ఏది దొరికితే అది మీరు తీసుకుని వెళ్ళవచ్చు. ఇంకా దీపారాధన ఒత్తులు ఎలా తీసుకుని వెళ్ళాలో చూపిస్తున్నానండి. అయితే ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువగా దీపారాధన కోసం పువ్వొత్తులే వాడుతూ ఉంటామండి. అయితే మీరు పువ్వొత్తులు తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే అడ్డవత్తులు ఉంటాయి కదండి, పొడుగు ఒత్తులు, అవైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు. కానీ పువ్వొత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే ఈ పువ్వొత్తులు కూడా మీరు అక్కడ ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అన్ని ఒత్తులు అయితే తీసుకుని వెళ్ళాలి. ఒక జ్యోతికి 2 ఒత్తులైనా వేయచ్చు, లేదంటే ఒక ఒత్తుతో అయినా సరే దీపం వెలిగించవచ్చండి. అయితే ఈ పువ్వొత్తులు ఒక ఒత్తి 2 ఒత్తులతో సమానమైన పండితులు అయితే చెబుతూ ఉంటారు. అందుకని నేను ఒక్కొక్కసారి పూజలో ఈ పువ్వొత్తి అయితే నేను ఒకటే వేస్తానండి. ఈ పువ్వొత్తి ఒక్క ఒత్తి వేస్తే 2 ఒత్తులతో సమానం కాబట్టి మనం ఒక ఒత్తి వేయచ్చు, లేదంటే 2 ఒత్తులతో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఇలా మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు తీసుకోండి. దీంట్లో ఆవు నెయ్యి కానీ, లేదంటే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఈ ఒత్తుల్లోనే వేసేసుకోండి. ఈ ఆయిల్లో ఈ ఒత్తులు బాగా నానుతాయి కదా, అందుకని మనం దీపం వెలిగించగానే చాలా బాగా వెలుగుతాయండి. అయితే దీంట్లో ఆయిల్ అనేది మీరు నిండాగా వేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే సపరేట్గా ఒక బాటిల్తో అయినా సరే ఆయిల్ తీసుకొని వెళ్ళొచ్చండి. మీకు వేయడానికి ఈజీగా ఉండేలాంటి ఒక చిన్న బాటిల్ చూసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా నిండాగా దీంట్లోనే ఈ ఒత్తుల్లోనే ఆయిల్ వేసేసుకున్నారనుకోండి, దీంట్లోనే ఒత్తి తీసేసి మనం ప్రమిదలో వేసేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఆయిల్ ఆ ప్రమిదలో కొద్దిగా వేయవచ్చు. అందుకని మీరు నిండాగా దీంట్లో వేసేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా పట్టుకొని వెళ్తామండి. ఒత్తులు అలాగే నూనె సపరేట్గా పట్టుకొని వెళ్తాం అనుకుంటే సపరేట్గా తీసుకుని వెళ్ళొచ్చు. మాకు ఈ తతంగం అంతా వద్దండి, సింపుల్గా అయిపోవాలని అనుకునేవారు ఇలాంటి గీ ఒత్తులు అయితే మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. ఈ గీ ఒత్తులు అయినా సరే మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకుని వెళ్ళి దీపారాధన అయితే చేసేసుకోవచ్చు. ఇంకా ప్రమిదల కోసం అయితే చెప్పాను కదా, ఒకవేళ పిండి ప్రమిదలు తయారు చేయడం రాకపోయినట్లయితే ఇలాంటి ప్రమిదలు ఏమైనా సరే మీకు ఎన్ని సరిపోతాయో అన్ని పట్టుకొని వెళ్ళండి. అయితే మట్టి ప్రమిదలు కొత్తవే వాడాలా, ఒకసారి యూజ్ చేసినవి వాడకూడదని అడుగుతున్నారు. అదేం లేదండి, మీరు కొత్త ఉంటే వాడచ్చు, లేదంటే పాతవే ఒకసారి క్లీన్ చేసేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకోవచ్చు. అది మన ఇంట్లో అయినా గుళ్ళో అయినా ఎక్కడైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు. గుళ్ళో దీపారాధన చేసిన తర్వాత ఈ ప్రమిదలు మనం తీసుకొని రాము కాబట్టి, అందుకని ప్రతిసారి మనం ప్రమిదలు తీసుకుని వెళ్ళాలి కాబట్టి, అందుకని మీ దగ్గర ఉన్న ప్రమిదలు ఏవైనా సరే పట్టుకొని వెళ్ళండి. ప్రమిదలు కాకపోతే ఇంకా దేంట్లో దీపారాధన చేసుకోవాలనేది చెప్పాను కదండి, అవైనా సరే మీరు తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా తర్వాత ధూపం వేయడం కోసం అగరబత్తులు అయితే తీసుకుని వెళ్ళాలండి. అయితే మనకి అగరబత్తులు డబ్బాలతో దొరుకుతాయి కదా, ఒక 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఒక డబ్బా కొని తీసుకుని వెళ్తే మనకి పూజకి కరెక్ట్గా సరిపోతాయి. అయితే నా దగ్గర ఇలా డబ్బాతో ఉన్నాయి కాబట్టి నేను ఈ డబ్బాతోటి తీసుకుని వెళ్ళిపోతాను.
వెళ్ళిపోతానండి. ఇంక తర్వాత ఒక బాటిల్తో వాటర్ కూడా తీసుకుని వెళ్ళాలండి. ఇది మంచినీళ్ళు కానీ లేదంటే ఏదైనా గంగాజలం ఉంటే ఆ గంగాజలం కానీ ఏవైనా సరే ఒక చిన్న బాటిల్తో వాటర్ అయితే తీసుకుని వెళ్ళండి. ఈ వాటర్ దేనికంటే మనం అక్కడ పూజ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ జల్లి బియ్యం పిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలండి. బియ్యం పిండి కోసం చెప్పాను కదా, అందుకని వాటర్ కూడా తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. మనం ఉట్టి నేలపైన అయితే మనం ముగ్గు వేయకూడదు, నీళ్ళు జల్లే వేయాలి. అందుకని ఒక చిన్న బాటిల్తో నీళ్ళు తీసుకుని వెళ్ళండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం తాగొచ్చండి. అలాగే ఈ వాటర్ తోటి మనం చేతులు కూడా కడుక్కోవచ్చు. ఈ వాటర్ మనకి బాగా ఉపయోగపడుతుంది. అందుకని మీకు ఎంత కావాలంటే అంత వాటర్ అయితే తీసుకుని వెళ్ళండి. ఇక తర్వాత ఒక బాటిల్తో పాలు తీసుకుని వెళ్తానండి. నేనైతే అక్కడ ఉన్న స్వామివారికి అంటే శివయ్యకి అభిషేకం చేసుకోవడానికని నేను ఇలా చిన్న బాటిల్తో ఇంట్లో నుంచి నేను పాలు అయితే తీసుకుని వెళ్తాను. అయితే మనం ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే మనకి అక్కడ గుడి దగ్గరే మనకి ఆవు పాలు ప్యాకెట్లు అయితే అమ్ముతారు కదా, అక్కడ పాల ప్యాకెట్ ఒకటి కొనేసైనా సరే మీరు అక్కడ ఉన్న స్వామివారికి అభిషేకం అయితే చేయొచ్చు. అయితే ఈ పాలు ఆవు పాలే ఉండాలా అంటే ఆవు పాలు అయితే చాలా మంచిదండి. ఆవు పాలు దొరికిన వాళ్ళు తీసుకుని వెళ్ళండి. ఒకవేళ మాకు ఆవు పాలు దొరకవండి అని అనుకుంటే మీకు ఏ పాలు దొరికితే ఆ పాలు తీసుకుని వెళ్ళొచ్చండి. ఏమీ తప్పేమీ లేదు. పాలతో పాటుగా ఇలా చెంబుతో నీళ్లు కూడా తీసుకుని వెళ్తారండి. అంటే స్వామివారికి నీటితో కూడా అభిషేకం చేస్తారు కదా, అందుకని ఇలా మంచినీళ్ళు కూడా ఒక రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ నీళ్ళు అయితే తీసుకుని వెళ్తారు. అది కూడా మనకి గుడి దగ్గరగా ఉంది, తీసుకుని వెళ్ళి స్వామివారికి నేరుగా అభిషేకం చేసుకోవచ్చు అనే వారైతే ఇలా చెంబుతో నీళ్ళు అయితే పట్టుకొని వెళ్ళండి. మాకు చాలా దూరంగా ఉందండి, మేము చాలా దూరంగా వెళ్ళాలని అనుకుంటే మాత్రం నీళ్ళేవి పట్టుకొని వెళ్ళడం అవసరం లేదు. ఒక పాలు ఒకటి తీసుకుని వెళ్తే సరిపోతుంది. మనకి ఈ కార్తీక మాసంలో మనమే ఆ స్వామివారికి నేరుగా అభిషేకం చేయడం కోసమని కొన్ని గుడుల దగ్గర ఆ స్వామివారి శివలింగాన్ని బయట ఏర్పాటు చేస్తారండి. అలా ఏర్పాటు చేసిన శివలింగంపై మనమే నేరుగా వెళ్ళి అభిషేకం అనేది చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే పాలు తీసుకుని వెళ్తే పాలు, పంచామృతాలు ఇలా మీరు ఏవి తీసుకుని వెళ్ళినా సరే అభిషేకం అనేది చేయవచ్చు. మీరే చేయవచ్చు, లేదంటే అక్కడ ఉన్న పంతుల గారికి ఇచ్చినా సరే వాళ్ళైనా సరే స్వామివారికి అభిషేకాలు అనేవి నిర్వహిస్తారు. అయితే ఇలా చెంబుతో కాకుండా వాటర్ బాటిల్తో నీళ్లు తీసుకుని వెళ్ళకూడదు అభిషేకానికి. అంటే అలా వాటర్ బాటిల్తో నీళ్ళు అయితే తీసుకుని వెళ్ళకూడదండి అభిషేకానికి. రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ యూజ్ చేయాలి. ఇంకా తర్వాత స్వామివారికి నివేదన చేయడం కోసమని కొబ్బరికాయలు, అరటి పళ్ళు తీసుకుని వెళ్ళాలండి. అరటి పళ్ళే ఉండడం అవసరం లేదంటే ఏ పళ్ళైనా సరే తీసుకుని వెళ్ళవచ్చు. ఇంకా పూజకు కావాల్సిన పువ్వులు, తమలపాకులు అవి కూడా పెట్టుకోండి. అయితే ఈ తమలపాకులు మీకు ఎన్ని సరిపోతాయి అన్ని తీసుకుని వెళ్ళండి. ఇంకా కొంతమంది హారతి ఇవ్వడం కోసం హారతి ప్లేటు, గంట, పంచపాత్ర, హరివేణం ఇవి కూడా పట్టుకుని వెళ్తారండి. మీరు కూడా తీసుకుని వెళ్ళాలనుకుంటే తీసుకుని వెళ్ళవచ్చు. ఇక తర్వాత పూజ అంతా చేసుకున్న తర్వాత గుడిలో కొంచెం సేపు కూర్చొని చదువుకోవడం కోసం ఇలాంటి కార్తీక పురాణం బుక్ తీసుకుని వెళ్తే చాలా చాలా మంచిదండి. ఈ విధంగా అయినా సరే మనం ఈ పురాణాలు అవి చదువుకోవడానికి వీలుంటుంది కదా, అందుకని ఇలాంటి పురాణం తాలూకు బుక్ ఒకటి తీసుకుని వెళ్ళి రోజుకొక పురాణం చదువుకోండి, చాలా చాలా మంచిది. ఇక తర్వాత తాంబూలంలో పెట్టడం కోసం కొన్ని వక్కలు కూడా తీసుకుని వెళ్ళండి. ఈ వక్కలు కానీ లేదంటే వక్క తాలూకా పొట్లాలు ఉంటాయి కదండి, అవైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు. ఇక తర్వాత ఇది చందనం పేస్ట్ అండి. మనం పౌడర్ తీసుకొని వెళ్ళడం కన్నా ఇలాంటి పేస్ట్ తీసుకుని వెళ్ళాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. అలా నేరుగా చందనం తీసేసి బొట్టయితే పెట్టేయచ్చు. పౌడర్ అయితే మనం దాన్ని కలుపుకోవడం అలా అదంతా పెద్ద పెన అయిపోతుంది. అందుకని ఇలాంటి పేస్ట్ ఒకటి పట్టుకొని వెళ్ళండి. ఇంక తర్వాత ముగ్గులు రావని అనుకునేవారు ఇలాంటి ముగ్గు జల్లుడు ఒకటి పట్టుకొని వెళ్తే చాలా ఈజీగా అక్కడ ముగ్గు అయితే వేసేసుకోవచ్చు. ఇలాంటి చిన్న ముగ్గు జల్లుడు ఏమైనా ఉంటే పట్టుకొని వెళ్ళండి. ఇంకా ఈ కార్తీక మాసంలో పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే పంచగవ్య ప్రమిదలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటివి మీరు కొని తెచ్చుకుంటే రోజు మనం గుడి దగ్గర ఒక్క ప్రమిదతో దీపారాధన చేసుకున్నా మంచిదేనండి. రోజుకొక ప్రమిద చొప్పున ఈ కార్తీక మాసంలో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఈ పంచగవ్య దీపారాధన అయితే చేసుకోండి. అయితే దీంట్లో నువ్వుల నూనె వాడచ్చు, ఆవు నెయ్యి కూడా వాడచ్చు. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలనుకునేవారు ఇలాంటి ఆవు నెయ్యి ప్యాకెట్లు 10 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయండి. ఇలాంటి ప్యాకెట్ అయినా మీరు తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏ ఆయిల్తో అయినా సరే దీపారాధన చేయవచ్చు. ఇంకా తర్వాత ఒక కచ్చిప్ అయితే పట్టుకొని వెళ్ళండి. దేనికంటే మన చేతులకి పసుపు కుంకుమలన్నీ అంటుకుంటాయి కదా, తుడుచుకోవడానికి ఒక కచ్చిప్ అయితే ఉండాలి. అలాగే మనం కింద కూర్చొని మనం పూజ చేస్తాం కాబట్టి నేరుగా నేలపైన కూర్చోకూడదండి. అందుకనే మనం కింద వేసుకోవడానికి ఒక క్లాత్ కానీ లేదంటే ఒక పేపర్ కానీ తీసుకుని వెళ్ళండి. ఇవేనండి నాకు గుర్తున్నంత వరకు నేను చేసే పూజ విధానం ప్రకారంగా నేను అన్ని ఐటమ్స్ కూడా నేను చూపించాను. ఇంకా మీకు ఏమైనా గుర్తొచ్చినా మీరు ఏమైనా కొత్తగా చేసిన ఆ సామాగ్రి కామెంట్స్లో చెప్పండి, మిగిలిన వారు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు వీటిలో మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకొని వెళ్ళాలండి. అయితే ఇక్కడ నేను 2 విధాలుగా చూపించబోతున్నాను. ఇది వచ్చేసి పూల సజ్జ అంటారండి. మనం గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటి పూల సజ్జల్లో ఇంతకుముందు అన్ని సామాగ్రి పెట్టుకొని తీసుకుని వెళ్ళేవారు. అయితే ఇది చాలా చిన్నగా ఉంటుందండి. మనం తీసుకువెళ్లాల్సిన సామాగ్రి అన్ని దీంట్లో పట్టవు. కొన్ని సామాన్లే తీసుకొని వెళ్తాము. గుడి మాకు చాలా దగ్గరలో ఉంది అని అనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి.
ఇలాంటి పూల సజ్జల్లో తీసుకుని వెళ్ళాలనుకునేవారు తక్కువ సామాగ్రి పెట్టుకుని తీసుకుని వెళ్ళవచ్చు. లేదంటే ఇలాంటి ఒక బ్యాగ్ ఒకటి తీసుకున్నారనుకోండి, అన్ని సామాగ్రి కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చండి. అయితే ఇలాంటి బ్యాగు కొంచెం ఓపెన్గా ఉండేలాంటిది తీసుకోండి. అలాగే ఈ బ్యాగ్ నించునేలాగా కూడా ఉండాలి. అలాంటప్పుడు మనం సామాగ్రి అన్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చినట్టుగా ఈ సామాగ్రి అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఇక్కడ ఈ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ముందు రోజే అన్నీ సర్దేసుకుని పెట్టేసుకుంటే గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి హడావడి లేకుండా చాలా ప్రశాంతంగా ఈ సామాగ్రితో పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మనం గుడికి ఉదయం వెళ్ళాలా సాయంత్రం వెళ్ళాలా అని అంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళొచ్చండి. ఉదయాన్నే మీరు వెళ్ళాలనుకుంటే ఉదయాన్నే వెళ్ళొచ్చండి. మాకు ఉదయం పూట వీలవ్వదండి, మాకు ఆఫీస్ పని ఉంటుంది, పిల్లలతో పని ఉంటుంది, క్యారేజీలు కట్టాలి, ఇంటి పని ఉంటుంది అని అనుకుంటే మాత్రం ఉదయం పూట మీరు ఇంట్లోనే దీపారాధన చేసుకోండి. సాయంత్రం చక్కగా మీరు గుడికి వెళ్ళి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఏ గుడికి వెళ్ళాలండి? శివాలయానికే వెళ్ళాలని అంటే శివాలయానికే కాదండి, మీరు ఏ గుడికైనా సరే వెళ్ళొచ్చు. శివుడి గుడికి వెళ్ళొచ్చు, విష్ణుమూర్తి గుడికి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళొచ్చు, వినాయకుడి గుడికి వెళ్ళొచ్చు. ఇలా మీకు ఏ గుడి దగ్గరగా ఉంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చండి. రోజు ఒకే గుడికి వెళ్ళొచ్చా అంటే రోజు ఒకే గుడికి వెళ్ళొచ్చండి, ఏమీ పర్వాలేదు. లేదంటే ఒక్కో రోజు ఒక్కో గుడికి వెళ్ళినా పర్వాలేదు. అయితే రోజు దీపారాధన చేసుకోవాలా గుడి దగ్గర అంటే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోండి. ముఖ్యంగా పర్వదినాల్లో చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అంటే కార్తీక సోమవారాల్లో, ఏకాదశుల్లో, పౌర్ణమి రోజున, కార్తీక శనివారాల్లో ఇలా మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు గుడికి వెళ్ళి ఈ సామాగ్రి అన్ని కూడా తీసుకుని వెళ్ళి చక్కగా పూజ అనేది చేసుకోండి. అయితే పూజ అంతా అయిన తర్వాత వీటిలో కొన్ని సామాగ్రి మిగిలిపోతాయి కదండి, మరి ఆ సామాగ్రి మనం ఇంటికి తీసుకొని రావచ్చా అంటే నిరభ్యంతరంగా తీసుకొని రావచ్చండి. ఏ సామాగ్రి మనం అక్కడ వదిలిపెట్టే అవసరం లేదు, అన్ని సామాగ్రి కూడా తీసుకుని వచ్చేవచ్చు. అయితే మనం తీసుకువెళ్ళిన నైవేద్యాలు కానీ లేదంటే మనం ఏదైనా సపరేట్గా పులిహోర కానీ పరమాన్నం కానీ అవి కూడా మనం చేసి పట్టుకుని వెళ్ళొచ్చండి. అలా తీసుకుని వెళ్ళి అక్కడ పూజలో పెట్టి మిగిలిన నైవేద్యాలు ఎవరికైనా అక్కడ ఉన్న వారికి పంచిపెట్టేవచ్చు. అలాగే ఆయిల్ కూడా పట్టుకుని వెళ్తారు కదా, ఆయిల్ని కూడా మళ్ళీ ఇంటికైతే తీసుకొని రాకండి. అక్కడున్న దీపపు ప్రమిదల్లో మీరు తీసుకుని వెళ్ళిన ఆయిల్ అయితే వేసేయండి. ఏ దీపంలో అయినా సరే వేయొచ్చండి, మనం వెలిగించిన దీపంలోనే వేయాలని ఏమీ లేదు. అక్కడ కొండెక్కుతున్న దీపాల్లో కూడా వేస్తే చాలా చాలా మంచిది. ఆయిల్ మాత్రమే తీసుకుని రాకండి, మీరు పట్టుకెళ్ళిన ఆయిల్ తాలూకా డబ్బా అయితే తీసుకుని వచ్చేవచ్చు. ఇలాంటి సందేహాలు కూడా అడుగుతారు కాబట్టి ముందే చెప్తున్నాను. అందుకే కొద్దిగా ఆయిల్ తీసుకుని వెళ్ళండి. అలాగే మనం తీసుకుని వెళ్ళిన ఒత్తులు కూడా అక్కడే దీపారాధన అయితే చేసేయండి, మళ్ళీ ఇంటికైతే తీసుకొని రాకండి. ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా పువ్వులు తమలపాకులు ఇలాంటివి ఏవైనా సరే మిగిలిపోతే తీసుకుని వచ్చేవచ్చండి, పర్వాలేదు. అయితే శివాలయంలో మనం కొట్టిన కొబ్బరికాయ కానీ నైవేద్యాలు కానీ ఇంటికి తీసుకుని రావచ్చా అంటే తీసుకుని రావచ్చండి, పర్వాలేదు. అయితే అది ఎలా తీసుకొని రావాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఈ సామాగ్రి అన్నిటితో గుడి దగ్గర పూజ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే అన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఈ కార్తీక మాసంలో డైలీ మనం గుడి దగ్గరికి తీసుకువెళ్ళవలసిన సామాగ్రి చూపించానండి. ఇంకా మీరు 365 ఒత్తులు వెలిగించాలనుకుంటే ఆ ఒత్తుల ప్యాకెట్, నెయ్యి అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. మీరు ఉదయాన్నే గుడికి వెళ్ళాలి అనుకుంటే రాత్రిపూట ఈ సామాగ్రి అన్నీ కూడా సర్దేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే మీరు సాయంత్రం పూట వెళ్ళాలి అనుకుంటే 1 గంట ముందు అన్నీ కూడా సర్దేసుకోండి. లేని సామాన్లు మీరు అక్కడ గుడి దగ్గర తీసుకోవచ్చు. ఇవేనండి కార్తీక మాసంలో మనం గుడి దగ్గరికి తీసుకువెళ్ళవలసిన సామాగ్రి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మధ్య మధ్యలో సౌండ్స్ వస్తున్నాయి, అవి మాత్రం పట్టించుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.